హలో ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. గీయాలనైతే నేను ఈ వీడియోలో మా బాబు బర్త్డేకి మేమైతే ఫోటోషూట్ చేయించినాం. ఇంకా ఫోటోషూట్ ఏది చేయించినాము, ఎట్లా చేయించినాము అన్నైతే ఈ వీడియోలో పెడితే ఈ వీడియో చూడుర్రి. ఈ వీడియో చూసి జర కామ్గా ఉండకురి, మీ ఒపీనియన్ కామెంట్ చేయరి కింద, అండ్ లైక్ చేయరి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తారో వాళ్ళు కూడా జర సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా వీడియోలు అయితే ఇవాళ రేపట్ల ఇంకా పిల్లలకు ఫోటోషూట్ అయితే కామన్ అయిపోయింది కదా. ఇంకా మేము కూడా మా బాబు బర్త్డేకి అయితే ఫోటోషూట్ చేపిద్దాం అనుకున్నాం. ఇక మా చిన్నోనికి మంచిగా మెమరీస్ కూడా ఉంటాయి అనేసి ఇంకా ఫోటోషూట్ అయితే ఇక్కడ ఇంకా చాలా సెర్చ్ చేసినాము. మా ఇంటి దగ్గరలోనే సెర్చ్ చేసినాము, దూరం అయితే జర చూసుకోలే. ఇన్స్టాగ్రామ్లోనే సెర్చ్ చేసినాము. సెర్చ్ చేసి ఒక 3-4 ఫోటో స్టూడియోస్కి వెళ్ళినాము. వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి చూసినాము. ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే మాకు నచ్చింది. స్టూడియో కూడా నచ్చింది అండ్ మాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది, అందుకే ఓకే చేసినాము. అండ్ ఇది కూడా మా ఇంటి దగ్గరలోనే తీసుకున్నాం అనమాట. ఇంకా చిన్నపిల్లలతోనైతే మనం బయటికి వెళ్ళి మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకే ఇక మా బాబు కూడా బాగా సతాయిస్తాడు. ఇంకా అందుకే ఇంటి దగ్గర ఒక 5 minutes జర్నీలో అయితే ఇంకా ఫోటో స్టూడియో ఉంది మాకు. ఇక అండ్ ఎండలు కూడా బాగున్నాయని మేమైతే ఇండోర్ స్టూడియోని తీసుకున్నాము. అండ్ అవుట్డోర్ షూట్ అయితే పెట్టుకోలేదు. మా బాబు ఎండలకు తట్టుకోలేడు కూడా, ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ స్టూడియో లొకేషన్ బోడుప్పల్లో ఉంది. మేమైతే మార్నింగ్ 9 o'clockకి మా షూట్ ప్లాన్ చేసుకున్నాము. అదిగా వీకెండ్ సాటర్డే రోజు ప్లాన్ చేసుకున్నాము. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉండదు కదా, ఆ రోజైతే మాకు బాగా పాసిబుల్ అవుతుందని మేము వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాము. ఈ స్టూడియో పేరు వచ్చేసి మై బేబీ కిడ్స్ స్టూడియో. అయితే ఇంకా మేమైతే మార్నింగ్ 9 గంటలకు కదా మా షూటు. మేము ఇంటి నుంచి 9 గంటలకు వెళ్ళినాము. ఇక్కడికి వచ్చేవరకు 10 అయింది. మా బాబుకి మార్నింగ్ ఫీడింగ్ చేసుకొని వచ్చినాం. మీ పిల్లలకు మంచిగా ఫీడ్ చేసుకొని వస్తేనే కదా యాక్టివ్గా ఉంటారు. అండ్ స్నానం చేయించుకొని ఫ్రెష్గా రెడీ చేసుకొని వచ్చినాం. దాంట్లోనే మాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. ఈ రూమ్లో ఒక బెడ్ ఉంది, ఫ్యాన్ ఉంది అండ్ లైట్ ఉంది. మనం పిల్లలకి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అండ్ రెస్ట్ తీసుకోవడానికి, ఫీడింగ్ చేసుకోవడానికి, ఇంకా మనం వెళ్ళే వరకు ఆ రూమ్ మనది అన్నట్టు, ఎవరు రారు రూమ్లకి. ఇంక ఇవన్నీ అయితే థీమ్స్ అనమాట. మంచిగా 3D థీమ్స్ అండ్ 2D థీమ్స్ రెండు ఉన్నాయి ఇక్కడ. అండ్ 2D థీమ్స్కి 3D థీమ్స్కి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉంటాయి. అండ్ వీడియో షూటు అండ్ ఫోటో షూటు, ఓన్లీ ఫోటోషూట్ అంటే ఫోటోషూటే తీస్తారు. అండ్ ఫొటోస్ వీడియో కావాలంటే రెండు తీస్తారనమాట. దానికి కూడా సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. మనం ముందే మాట్లాడుకోవాలి వాళ్ళతోని ఏ ప్యాకేజ్ చేయించుకుంటాము ఏంది అని చెప్పేసి. ఇంకా మేమైతే ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీయించినాము, వీడియో అయితే తీయించలేదు. మాకైతే రీజనబుల్గానే అనిపించింది ఈ ప్యాకేజ్ అయితే. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ 4 hours అని చెప్పారనమాట, కానీ మాకు 4 hours కాదు, ఎక్కువనే తీసిన. ఆయననైతే ముందే అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, మీ బాబు సపోర్ట్ చేయకపోయినా నెక్స్ట్ డే అయినా ఫొటోస్ తీసే బాధ్యత మాది మేడం, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పిందనమాట. ఇంకా అట్లా మాకు ధైర్యం అనిపించింది. ఇంకా వెంటనే అడ్వాన్స్ అయితే పే చేసినాం అనమాట. 4 hours ఎన్ని థీమ్స్ వస్తే అన్ని థీమ్స్ అని ఏం లేదు. మా బాబు సపోర్ట్ చేయకపోయినా కూడా కొద్దిసేపు పడుకోబెట్టి మళ్ళీ లేచిన తర్వాత వాళ్ళు షూట్ అయితే చేసిర్రు. గ్యాప్ తీసుకొని 25+ థీమ్స్ అయితే కవర్ చేసినాం అనమాట మేమైతే. మా బాబు అయితే కొంచెం వరకు బాగానే సపోర్ట్ చేసిండు, కానీ అప్పుడప్పుడు అయితే ఏడ్చిండు. అందరు పిల్లలు సపోర్ట్ చేస్తారని మనం ఏం చెప్పలేము, కానీ వాళ్ళని బాగా మనం పక్కన ఫొటోస్ తీసుకుంటే పక్క నుండి బాగా ఆడిస్తూ ఉండాలన్నమాట. ఈ స్టూడియోలో అయితే కాస్ట్యూమ్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది, కావాలంటే మనం కూడా తీసుకెళ్ళొచ్చు. మేమైతే కొన్ని కాస్ట్యూమ్స్ అయితే మా బాబు కోసం బయట పర్చేజ్ చేసినాం అనమాట, కొన్నాము. అండ్ అక్కడ ఉన్న కాస్ట్యూమ్స్ కూడా కొన్ని వేసినాం అనమాట. ఇంకా అది మన ఇష్టము, లేదు మొత్తం మనమే కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటామంటే కూడా తెచ్చుకోవచ్చు. అండ్ లేదు అక్కడ ఉన్నవే వేస్తామైనా కూడా పర్లేదు, వేయొచ్చు. ఇంకా ఫోటో స్టూడియో అండ్ ఫోటోగ్రాఫర్ అండ్ కాస్ట్యూమ్స్ ఇవంతా కలిపి ఒకటే ప్యాకేజ్ అనమాట. ఇంకా కొన్ని స్టూడియోస్లోనైతే ఓన్లీ స్టూడియో సపరేట్ రెంట్ కట్టుకోవాలి, అండ్ ఫోటోగ్రాఫర్ సపరేట్ తెచ్చుకోవాలి మనమే, అండ్ కాస్ట్యూమ్స్ కూడా మనమే తెచ్చుకోవాలి. అట్లా ఉందన్నమాట. మేము చాలా తిరిగి ఇక్కడైతే ఓకే చేసినాము. ఇంకా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి అండ్ బాగా తీసిరు. అండ్ బాబు కూడా బాగా సపోర్ట్ చేసిండు.
మా బాబు ఫోటోషూట్లో అయితే కొన్ని 2D థీమ్స్ అండ్ కొన్ని 3D థీమ్స్ కవర్ చేసిరనమాట. మొత్తం 3D థీమ్స్ కావాలంటే మొత్తం 3D థీమ్స్ కూడా తీయించుకోవచ్చు. అక్కడ సెట్లో అన్నీ చాలా బాగున్నాయి, చూడండి ఈ వీడియోలో అయితే స్టూడియో ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇంకా ఈ పోలీస్ కాస్ట్యూమ్ ఇవన్నీ అయితే అక్కడనే ఉంటాయి, మనమైతే బయట కొనలేము కదా. నాకు మా బాబు బర్త్డేకి అయితే ఫోటోషూట్ చేయించాలని ఉండే కానీ మా బాబు ఎట్లా సపోర్ట్ చేస్తాడో, ఇంకా అసలు అక్కడ నీట్గా ఉంటుందో ఉండదో, ఏదైనా డస్ట్ వల్ల ఎలర్జీ అవుతుందో, ఇంకా జలుబు అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి మస్తు టెన్షన్ పడ్డా. కానీ అక్కడైతే చాలా నీట్గా ఉంది, ఫ్లోర్ కూడా ఎప్పుడప్పుడే క్లీన్ చేసేస్తున్నారు. సెట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు పిల్లలు అయితే టచ్ చేస్తారు, వాటితో ఆడుతుంటారు కదా, అందుకే వాళ్ళైతే శానిటైజ్ చేస్తున్నారు, అన్నిటిని మంచిగా క్లీన్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా. ఈ ఫోటోషూట్ బేబీ వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇంకా వాళ్ళ తాత, నానమ్మ, అమ్మమ్మ, తాత అట్లా ఫ్యామిలీ వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఎవరితోనైతే ఫోటోలు దిగాలనుకుంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చు, వాళ్ళతో కూడా మనల్ని ఫోటోలు తీస్తారు. అండ్ వీడియో తీయించుకునేటోళ్ళు వీడియో కూడా తీయించుకోవచ్చు. ఇంకా సో కేక్ స్మాష్ లాస్ట్లో ఉంటుంది అనమాట. ఈ కేక్ స్మాష్కి అయితే కేక్ వాళ్ళే ఇస్తారు, వద్దు అనుకుంటే మీరు కూడా స్పెషల్ కేక్ డిజైన్ చేయించుకొని తీసుకొచ్చుకోవచ్చు. వాళ్ళ కేక్ వద్దనిపిస్తే అది మన చాయిస్ అనమాట. ఈ ఫోటోషూట్లో పిల్లలు మంచిగా సపోర్ట్ చేస్తే ఫొటోస్ బాగా వస్తాయి అండ్ మనకు వర్త్ అనిపిస్తుంది అనమాట. ఇంకా సపోర్ట్ చేయకపోతేనైతే ఇంకా దానికి ఎవరైతే ఏం చేయలేరు. వాళ్ళైతే మాకైతే సపోర్ట్ చేసారు ఫోటో స్టూడియో వాళ్ళైతే. ఫోటోగ్రాఫర్ కూడా చాలా సపోర్ట్ చేసిండు మా బాబుకి ఆడించుకుంటూ. ఇంకా నిద్ర పడుకోవడానికి కూడా కొంచెం టైం ఇచ్చిండనమాట, తీసి ఓపికతోని ఫొటోస్ తీసిరనమాట. సో ఇట్లా మా బాబు ఫోటోషూట్ అయిపోయే వరకు అయితే సాయంత్రం 4 అయిందనమాట. లేట్ అయినా పర్లేదు, వాళ్ళైతే మాకు మంచిగా సపోర్ట్ చేసి. ఈ స్టూడియో డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మై బేబీ కిడ్స్ స్టూడియో అండ్ కోకోమిలన్ కిడ్స్ స్టూడియో అని ఈ రెండు ఇన్స్టాగ్రామ్లో ఈ రెండు నేమ్స్తోనైతే పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళి అక్కడైనా చెక్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ కావచ్చు. అండ్ ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఇక్కడ నుంచి అయినా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్.